నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పితృపక్షాలు నడుస్తున్నాయి కదా, మరి ఈ రోజుల్ని సద్వినియోగం చేసుకొని అసలు పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు పితృదోషాలు అంటే ఏంటి? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి. ఓపెన్ చేసినప్పుడు మీకు గనక సమయం లేకపోతే దీన్ని లైక్ చేసుకొని పెట్టుకోండి. కనీసం రాత్రి పడుకునే ముందైనా కానీ ఈ వీడియోని పూర్తిగా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో దీనికి సంబంధించినటువంటి లింకు మీ యొక్క జీవితాల్లో ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అత్యంత అరుదైనటువంటి ఈ వీడియోని మీరు పొందుపరుచుకోండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూసేటట్టుగా దీన్ని లైక్ చేసి పెట్టుకోండి. ఇక పితృదోషము, ఈ పితృపక్షాలు ఎలా మనం సద్వినియోగపరచుకోవాలి, అసలు పితృదోషం అంటే ఏందో తెలుసుకుందామమ్మా. పితృదోషం అంటే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్ అయి, కిడ్నీ ఫెయిల్యూర్ అయి, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అంటే అల్పాయుష్యం అని అంటారు. మానవుడి జీవితం 120 సంవత్సరాలు. శతమానం, శత అంటే 100, మానం అంటే 20, మొత్తం కలిపితే ఎంతమ్మా? 120. కానీ శతమానం అంటే మనం అందరం 100 అనుకుంటాం. ఆ యొక్క శ్లోకంలో అర్థము, మంత్రంలో అర్థము 120 సంవత్సరాలు జీవించి ఉండు అని చెప్పి. కాబట్టి అందులో అల్పం అంటే సగం. 60 సంవత్సరాల లోపల మనిషి ఏ విధంగా చనిపోయినా, హార్ట్ అటాక్తో కావచ్చు, నార్మల్గా కావచ్చు, ఏ విధంగా చనిపోయినా అది పితృదోషమే. ఎందుకనంటే ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని కోరికలు ఉంటాయి. నా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, ఉద్యోగంలో చూడాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సంతానంతో ఆడుకోవాలి, వాళ్ళకంటూ ఒక స్థితిగతులను ఏర్పాటు చేయాలి, వాళ్ళని ఒక సుస్థిరంగా స్థానంలో నిలబెట్టి నా బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు కనుమూయాలి అని చెప్పి కోరిక ఉంటుంది. కానీ గండాంతర దోషాలు, పూర్వజన్మ పాపకర్మ ప్రభావాలు, పైతరాలలో జరిగినటువంటి దోషాల ప్రభావం వలన అల్పాయుష్తో 60 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళు కూడా ఈ పితృదోషానికి వస్తారు. ముఖ్యంగా కరోనాలో చనిపోయిన వాళ్ళు కూడా పితృదోషమే. అలాగే కాలసర్పదోషంలో జన్మించిన పితృశాపమే. అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా కూడా అది పితృదోషంగా పరిణమిస్తుంది. ఇవన్నీ కూడా పితృదోషములు అని అంటారు. అయితే ఈ పితృదోషం వల్ల మానవులకి కలిగేటువంటి సమస్యలు అనేకంగా ఉంటాయమ్మా. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ వీడియో మొత్తంలో కూడా బాగా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క కుటుంబంలో ఈ పితృశాపం ఉంది. ఎలా అంటారా? పితృదేవతలు ఏం కోరుకుంటారు? వంశాభివృద్ధిని కోరుకుంటారు. ఈనాడు ఏం చేస్తున్నారు? ప్రతి జంట, వివాహమైన జంట ఒకరినో ఇద్దరినో కన్న తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? పితృవంశాభివృద్ధి అనగా సంతానం అనేటువంటిది ఆగిపోతుంది కదా. కేవలం ఈ శరీరం దేనికి ఉపయోగపడుతుంది? భోగాన్ని అనుభవించడానికి మాత్రమే, సుఖాలని అనుభవించడానికి మాత్రమే నీ శరీరాన్ని తయారు చేసుకున్నాం. ఆ విధంగా తయారైపోయింది సమాజంలో. కాబట్టి కుటుంబ నియంత్రణ జరిగినటువంటి అన్ని కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. అందుకని కొన్ని మతాలు, సైన్స్ వేరు. ఒకప్పుడు రాజు చెప్పాడని చెప్పి నియంత్రణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. శాస్త్రం వేరు, మనం ఆచరించే సైన్స్ వేరు. సైన్స్ అని చెప్పి గుడ్డిగా నమ్మడం కూడా వేస్ట్. ఎందుకనంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా నయం చేయలేనటువంటిది మనకు ఈ యొక్క సైన్స్ అనేటువంటిది మనకు న్యాయం చేయలేదు. ఎన్నో రకాల వ్యాధులు కూడా నయం చేయలేనటువంటిది మన దేవతారాధనలో ఉన్నాయి. ఉదాహరణకి సమంత ఇష్యూనే తీసుకోండి. ఆమెకు వచ్చినటువంటి అనారోగ్యానికి, ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఎక్కడైనా చేయించుకోలేదా? కానీ ఎందుకు జరగలేదు? కానీ ఒక మంత్ర ప్రభావము, జగ్గి వాసుదేవ్ గారు ఉపదేశించిన ఒక మంత్ర ప్రభావము తనకి మళ్ళీ పునర్జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించింది. కాబట్టి తాను ఆంగ్లో ఇండియన్గా పుట్టినా మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వచ్చింది. ఎందుకు తిరిగి రావడం కాదు, హిందూ మతాన్ని స్వీకరించింది. అంటే దాని అర్థం ఏంటి? మన హిందూ సనాతన ధర్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాల్లో ఎంతో మహత్యం ఉందనే కదా. ఇప్పుడు మీరు సైన్స్ అని మీరు అంటున్నారు,
కానీ ఆ సైన్స్ చేయలేని పనిని మన ఆచార వ్యవహారాలు, మన ధర్మశాస్త్రము, అలాగే మనకున్నటువంటి మంత్ర ప్రభావం ఇవన్నీ చేసి చూపించాయి. కాబట్టి వీటికి లెక్కలు అడుగుతామంటే ఇవన్నీ మర్చిపోతారు. గుడ్డిగా సైన్స్ అని పట్టుకుంటే కూర్చుంటే లాభం. ఈ రోజు కూడా వైద్యము మీకు పసరికలు వస్తే, జాండీస్ వస్తే వైద్యం లేదు అల్లోపతిలో, మరి ఆయుర్వేదంలో ఉంది. మరి సైన్స్ ఎక్కడికి పోయింది? కాబట్టి గుడ్డిగా సైన్స్ని చెప్పింది అది కరెక్ట్ అనుకోవడం తప్పు. సైన్స్గా అనుకున్న వాళ్ళు కూడా తప్పు సిద్ధాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడు అనేక సిద్ధాంతాలు, ఇప్పుడు వరకు మనం డార్విన్ సిద్ధాంతం అంటున్నాం, దాంట్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పి తెలిసింది. ఈ సైన్స్ పుట్టకముందే భూమి గుండ్రాకారంగా ఉంటుందని చెప్పింది. మిగతా ఇప్పుడు చెప్పుకునే సైన్స్కి పితామహులు బల్లపరుపుగా ఉంటుంది. అంటే మన భూమి, మన ఇల్లు ఎలా అయితే చదునుగా ఉందో భూమి కూడా అలాగే చదునుగా ఉందని మొదట్లో సిద్ధాంతం. తర్వాత మన శాస్త్రంలో ఉన్న విజ్ఞానాన్ని వాళ్ళు కంపారిజన్ చేసుకొని భూమి గుండ్రంగా ఉందని చెప్పి అప్పుడు చెప్పారు. మరి ఈ సైన్స్ ఎక్కడికి పోయింది? అప్పుడు మొదలు ఎందుకు తప్పి చెప్పింది సైన్స్? కాబట్టి సైన్స్ని గుడ్డిగా నమ్మాల్సింది లేదమ్మా. మన మహర్షులు చెప్పినటువంటిది. ఈ పితృదోష ప్రభావం వల్ల కుటుంబ నియంత్రణ జరగడం కూడా పితృదోషానికి సంబంధించినటువంటి దారి తీస్తుంది. అందుకని కొన్ని మతాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదు, చూసారా మీరు? ఇస్లాంలో లేదు. కాబట్టి మీకు పితృదేవత అనుగ్రహం లేకపోతే కుటుంబంలో అశాంతి ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. ఇంకా చెప్పాలి అని అంటే తరచూ ఈ పితృదోషం వల్ల కలిగే సమస్యలు ఏంటంటే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటారు, ప్రయోగ బాధలకు గురవుతుంటుంటారు, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు ఈ పితృశాపం వల్ల. అలాగే ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయి, శారీరక మానసిక లోపాలతో పిల్లలు పుడుతూ ఉంటుంటారు, సంఘ వ్యతిరేక శక్తులతో కలిపి కారాగారంలో ఉండిపోతుంటారు ఈ పితృశాప ప్రభావం వల్ల. అలాగే డైవర్స్లు అవుతూ ఉంటుంటాయి. ఒక విధంగా చెప్పాలనంటే అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన తర్వాత ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విడిచిపెట్టి మళ్ళీ నువ్వు ఇంకొక వివాహం చేసుకున్నావంటే మాట తప్పినట్టు. అంతేకాకుండా పితృదేవతల ఆగ్రహానికి కూడా గురవుతున్నట్టే లెక్క. కాబట్టి ఎన్ని ప్రభావాలు మన కుటుంబాలలో ఈ పితృశాప ప్రభావంలో జరిగేటువంటిది ఏంటంటే ఎంత గొప్ప చదువుకున్నా సరైనటువంటి ఉద్యోగంలో ఉండలేకపోతుంటుంటారు. అలాగే ఇంకా చెప్పాలి అంటే సంపాదించిన సొమ్మంతా నష్టపోతుంటారు, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, తల్లికి తండ్రికి, తండ్రికి కొడుక్కి, కూతురికి సంబంధ బాంధవ్యాలు ఉండవు, అందరూ ఒక మాట మీద రాలేకపోతూ ఉంటుంటారు. అలాగే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి తరచూ వాపోతుంటారు కదా. ఆ కష్టాలు రావడానికి కూడా పితృదేవతలే కారణం. అంటే గురుగారు, మనం అస్సలు స్వచ్ఛమైన ప్రేమ అంటే మన తల్లిదండ్రులదే అని చెప్పుకుంటాం కదా. మరి అలాంటి తల్లిదండ్రులు ఎందుకు మనకు దోషాలు పెడతారు, ఎందుకు శాపాలు పెడతారు? ఈ దోషాలు శాపాలు ఒకటేనా? దోషాలైనా శాపమైనా ఒకటేనమ్మా. శాపమే దోషంగా పరిగణిస్తుంది తదనంతర కాలంలో. మరి మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు ఎందుకు పెడతారు? అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, తాత ముత్తాతలు పెంచుకుంటారు కదా. మరి ఎందుకు పెడతారంటే దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ చాలా ఘోషకి గురవుతుంది, నరకయాతన అనుభవిస్తుంది. ఎటువంటి నరకయాతన అంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా అంతకి 1000 రెట్ల బాధను అనుభవిస్తుంది. ఎందుకని గురుగారు? అది నరకయాతనమ్మా. ఎందుకు అని అంటే మనిషికి చనిపోయిన తర్వాత తన యొక్క కారణ శరీరం, యాతనా శరీరం అని 2 ఉంటాయి. కారణ శరీరం అనేటువంటిది మనిషి చనిపోయిన తర్వాత వారసులు పెట్టేటువంటి పిండ ప్రదానం వల్ల కారణ శరీరం ఏర్పడుతుంది. అది ఆ కారణ శరీరం అనేటువంటిది తాను చేసుకున్నటువంటి పాపకర్మల్ని పుణ్యకర్మల్ని అనుసరించి అనుభవించడానికి వెళుతుంది. మనిషికి 2 శరీరాలు వస్తాయి మన యొక్క శరీరానికి, మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి శాస్త్ర ప్రకారం. కాబట్టి కారణ శరీరం అనేటువంటిది మళ్ళీ తిరిగి జన్మ ఎత్తి ఆ పాపకర్మల్ని మోయడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. యాతనా శరీరం అనేటువంటిది ఈ యొక్క దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి విధంగా ఆ యాతనా శరీరం అనేటువంటిది ఏర్పడి నరకయాతన అనుభవిస్తుంది. అది మోక్షాన్ని పొందకుండా ఆకలి దప్పులు. ఎందుకనంటే ఆ దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మకి ఎటువంటి పిండ ప్రదానాలు చేరవు. ఉదాహరణకి చనిపోయిన వ్యక్తికి ఆత్మ ఉంటుంది, శరీరం మళ్ళీ వస్తుంది, స్పర్శ రూపమైన శరీరం వస్తుంది. అది వచ్చినప్పుడు తన వారసులు పెట్టేటువంటి పిండ ప్రదానాలు, వదిలేటువంటి తర్పణాల వల్ల ఆకలి దప్పులు తీరుతాయి. ఆ యొక్క వారసుడు ఈ దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మకి ఎంత పిండ ప్రదానాలు చేసినా, ఎన్ని తర్పణాలు చేసినా ఆ యొక్క యాతనా శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి చెందవు. చెందకపోగా అది ఇప్పుడు మనం ఒక పూట అన్నం తినకపోతేనే కింద మీద అయిపోయి ఏదో ఒకటి తినేసేస్తుంటాం. మరి యాతన శరీరం పొందిన ఆత్మకి కూడా ఉంటాయి కదా ఆకలి దప్పికలు. మరి వాటికి ఆహారం సరిగ్గా రాకపోతే అవి ఎంతటి యాతన అనుభవిస్తున్నాయి, ఎన్నేళ్ల నుంచి అనుభవించాలి అవి?
కాబట్టి ఇవి తెలుసుకోలేక దేవతలు వరమిస్తారు, దేవతలే పూజ చేస్తారని దేవతలు వరం ఇవ్వరమ్మా. దేవతల వరానికైనా కానీ కొంతవరకు హద్దు ఉంటుందేమో కానీ పితృదేవతల వరానికైనా పితృదేవతల శాపానికైనా హద్దు ఉండదు. అంటే ఫార్మాలిటీ సేక మనం పెట్టేవి దానికి అంత హిస్టరీ, అంత స్టోరీ అంత ఉందా చాలా గురుగారు? హిస్టరీ ఉంటుందమ్మా. ప్రతిదీ కూడా ఇంకా చెప్పాలి అని అంటే మనిషి మూడు పిండాలు పెడతారు కదా. మొదటి పిండం తాను కర్త చేసేటువంటి వ్యక్తి కొంత భుజించవచ్చు. ఉమ్. సంతానం కలగనటువంటి కుటుంబాల్లో రెండవ పిండం కనుక కోడలు కనుక స్వీకరిస్తే సంతానవంతులు అవుతారు. ఓ. అంటే పూర్తిగా స్వీకరించడం కాదు, ఆ ప్రసాదంగా కొంత ప్రసాదం. తీసుకోవడం. ఉమ్. మూడవ పిండం భూచరాలకి జలచరాల్లోకి వేయడం ద్వారా ఆ యొక్క ఆత్మ ఏ విధమైనటువంటి జన్మనెత్తిందో ఆ జన్మకి కావలసినటువంటి అన్నపానాదులకు లోటు లేకుండా ఆ మూడో పిండం ఏర్పాటు చేస్తుంది. ఉమ్. దీంట్లో చాలా అంతర్యం ఉందమ్మా. పిండ ప్రదానానికి ఆంతర్యం వేరు. చాలా మంది పొరపడేది ఏంటంటే ఈ పిండ ప్రదానం వేరు ఒకటే, పితృదోషం కూడా ఒకటే అనుకుంటారు. ఉమ్. కాబట్టి ఈ పితృదోషం అనేటువంటిది సరైన విధానంలో గనక చేయించకపోతే వాళ్ళకి సరిగ్గా జరగదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క పితృదోషానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పెరిగింది. ఉమ్. ఎందుకు పెరిగింది? ప్రతి కుటుంబంలో ఈ పితృదోషాలు ఉంటున్నాయి. ఉంటున్నాయి. అందువల్ల ఏ కుటుంబం సంతోషంగా ఉందమ్మా ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకులు కార్యక్రమం అయిన తర్వాత గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి. ప్రతి కుటుంబం కూడా సమస్యలతోనే ఉందమ్మా. ఉమ్. ఈ సమస్యలు తీరడానికి ఎన్నో మార్గాలు అన్వేషించి రుద్రాక్షలు పెట్టుకుంటారు, రత్నాలు ధరిస్తారు, తాయెత్తులు కట్టుకుంటారు, వివిధ దేవతా పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తారు. ఇవేవి కూడా మనిషికి సంతృప్తిని ఇవ్వవు. ఉమ్. ఇచ్చేదల్లా పితృదోష నివారణ కార్యక్రమే మనిషికి సంపూర్ణమైనటువంటి సంతృప్తినిస్తుంది. కానీ ఈ కాలంలో ఉమ్. పితృదోషం అనేటువంటిది ఒక వ్యాపారాత్మకంగా మారింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి వ్యక్తులు కూడా ఇప్పుడు చేయించేది ఎవరమ్మా? సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు చేయించాలి. గురుగారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వెబ్సైట్లు వచ్చేసేసాయి. ఉమ్. ఆ వెబ్సైట్లో ఎవరు పెడుతున్నారో తెలియదు, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఉమ్. చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు దీన్ని వ్యాపారంగా తీసుకుని హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, అలాగే ఇంకా చెప్పాలంటే వస్తువులు అమ్ముకునేటువంటి సామాన్ల బిజినెస్లు, ఇట్లాగా ఈ పితృదోషం బిజినెస్ లాగా మారిపోయింది. ఉమ్. దీనివల్ల ఏమైపోతుంది, ఎవరిని మనం కాంటాక్ట్ అవుతున్నామో అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు చాలామంది చేసే తప్పేందంటే గూగుల్లో వెతుక్కొని పోతున్నారు. అక్కడ పోయిన వ్యక్తి, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి వేరుంటాడు, అక్కడ పోయిన వ్యక్తి వేరుంటాడు, చేయించే పూజారి గారు వేరుంటారు. ఇంతమంది వేరువేరైనప్పుడు నీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడా న్యాయం జరగట్లేదు. కరెక్ట్. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 15 సంవత్సరాలుగా మన పీఠం ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఈ పితృపక్షాలలో ఈ నెల 25వ తారీఖు రోజున మరియు 30వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. గురుగారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి తండ్రి లేని వాళ్ళు మాత్రమే చేయడానికి అర్హత ఉన్నవాళ్ళు. ఉమ్. ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు చేయడానికి లేదు. అవును. అనారోగ్య సమస్యలో ఉండి రాలేని వాళ్ళు ఉంటారు. అలాగే కొడుకులు చేయడానికి లేదు, అంటే తండ్రి ఉన్న కొడుకులు చేయడానికి లేదు. అటువంటి వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. ఉమ్. ఈ పితృశాప ప్రభావం వల్ల సమస్యలు అనేకంగా ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి రారు. ముఖ్యంగా ఈ కాలంలో పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. పెళ్లిళ్ళైనా సంతానం కలగని వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటివి, అన్ని బాగున్నా దాంపత్య లోపంతో ఇబ్బందులు పడి 2-3 డైవర్స్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. అలాగే ఎంతో గొప్పగా సంపాదించుకొని ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక పెట్టుబడి పెడతారు, పూర్తిగా నష్టపోతారు. ఇవన్నీ కూడా ఈ పితృశాప ప్రభావాల వల్ల ఉంటాయి. అంతేకాకుండా పెళ్ళైన దారభ్యత జీవితంలో ఎదుగు బొదుగుదు లేని సంసారాన్ని గడిపే వాళ్ళు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉన్నారు. అన్నిటికంటే మించమ్మ, ఒకప్పుడు గుడిసెలో ఉన్న సంతోషంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. గురుగారు. కానీ ఈరోజు బంగళాల్లో మిద్దెల్లో ఉన్న సంతోషం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్. సంతోషం లేని జీవితాలు గడుపుతున్నారు. ఒకటా రెండా, ఒక సమస్య 2 సమస్యల, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ప్రధాన సమస్యలకి ఈ పితృశాపం కారణం. రైట్. దేవుని పూజ చేస్తున్నామే, ఎన్ని పూజలు చేసినా దేవుడు ఫలించరా, దేవుడు మనకు వరం ఇయ్యడా అంటే దేవుడికి కూడా ఏం చేయలేడమ్మా. ఎందుకనంటే మన తండ్రి, గతించినటువంటి తండ్రి, తాత, ముత్తాతలు వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాంతరం చెందారు. వాళ్ళకి ఆ స్థానం ఉంది. వరాహ పురాణంలో గురుగారు. ఏం చెప్పబడి ఉందనంటే పితృదేవతలు దేవతలతో సమానమైనటువంటి భాగాన్ని ఇవ్వడం జరిగింది మహావిష్ణు స్వరూపముగా. కాబట్టి దేవతలు కూడా ఏం ఆలోచిస్తారనంటే మనకేదైనా మంచి జరగాలి అనంటే పితృలోకంలో ఉన్న పితృదేవతలకి
ట్రాన్స్ఫర్ చేస్తారు. నీకు అవకాశం ఉంది, మీ కుటుంబంలో ఆ, సంతానం కోసం ఎదురు చూసే జంట ఉంది, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు నాయన. అలాగే అభివృద్ధి కోసం, మంచి గవర్నమెంట్ జాబ్ కోసం, లేదా మంచి వ్యాపారం చేయాలని చెప్పి, లాభాలు గడించాలని చెప్పి చేస్తుంటారు. అన్నీ మనకు అనుకూలంగా జరగాలన్నా పితృదేవత అనుగ్రహమే కావాలి. అందుకనే విధి విధానముగా ప్రతి చనిపోయిన దారభ్యత ప్రతి నెల పిండ ప్రదాన కార్యక్రమాలు చేయాలి. రైట్. ఇక తర్వాత సంవత్సరీకం అయిన తర్వాత మళ్ళీ చనిపోయినటువంటి తిథి రోజున పిండ ప్రదానం చేయాలి ప్రతి సంవత్సరం. రైట్. పితృపక్షాలలో చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పితృదేవతల్ని ఆరాధన చేయడానికి మన శాస్త్రం పెద్దపీట వేసింది. కానీ ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ఇవన్నీ ఏవి చేయలేకపోవడం వల్ల మనము కన్న తల్లిదండ్రులని, దేవుణ్ణి నిందించుకుంటూ బ్రతుకుతున్నాం తప్ప మనలో లోపం ఉంది. మనం పితృదేవత ఆరాధన చేయలేకపోయాము. మన కుటుంబంలో మోక్షాన్ని పొందని ఆత్మలు ఉన్నాయి. మరి ఎలా తెలియచేయాలమ్మా వాళ్ళకి ఆ మోక్షాన్ని ప్రసాదించమని అంటే, మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనకు కంటి నొప్పి లేదా తలకాయ నొప్పి లేచింది, ఏం చేస్తాము? 4 రోజులు చూసేసి కంటి డాక్టర్ దగ్గర పోతాం, సైట్ పెరిగిందేమో అని. అలాగే కడుపు నొప్పి, అనేక రకాలైనటువంటి రోగాలకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, తరచూ వస్తున్నాయంటే డాక్టర్ని సంప్రదిస్తాం. దాని తగ్గట్టు షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, కాళ్ళకి సంబంధించిన తిమ్మిర్లు వస్తుంటాయి, ఎక్కువగా మూత్రం పోతుంటాం. అలాగే ఇలా అనారోగ్య లక్షణాలు ఇవి ఉంటాయి కదా. ఈ లక్షణాలను బట్టి డాక్టర్ని సంప్రదిస్తాం. మరి పితృదేవతలకి మోక్షాన్ని పొందలేదని ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటనంటే, తరచూ ఇబ్బందుల పాలైపోతుంటాం, చిన్న పని కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంటాం, ఏ సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి సమయంలో మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించినప్పుడు అప్పుడు వాళ్ళు మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసి పితృశాపం ఉందండి కాబట్టి ఈ పితృదోష నివారణ జరిపించుకోండి అన్నప్పుడు ఆ విధంగా అది కూడా చెప్పాలి అని అంటే, నీకు దేవతానుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం ఉంటేనే మాలాంటి జ్యోతిషుల దగ్గరికి రావడం, మాలాంటి వాళ్ళ దగ్గర సశాస్త్రీయంగా చక్కగా చేయించుకునే విధానం ఉండడం. ఇంకా ఈ పితృశాపం ఉన్నప్పుడు ఎలా ఉంటుందనంటే, కొంతమంది ప్రయత్నం చేస్తారు కానీ విధానాలు లక్షణాలు అన్ని విన్న తర్వాత ఆ పితృదోష నివారణ చేయడానికి వెనక్కి వెళ్ళిపోతారు, చేయరు. అంటే వాళ్ళ కుటుంబాల్లో పితృశాపం చాలా ఉందన్నట్టు లెక్క. కాబట్టి తెలిసి కూడా చేయలేకపోవడము, ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమందికి నా దగ్గరికి ఇప్పటికీ కూడా సంవత్సరం నుంచి మీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో తరచూ చేస్తున్నారు కదా, ప్రతిసారి వింటున్నాము, రావాలని ప్రయత్నం చేస్తున్నాము, రాలేని వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు చెప్పాలి అని అంటే, ఈ పితృశాప ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం జరపడానికి ఈ యొక్క ప్రేతలు అడ్డుపట్టు వేస్తాయి. అందువల్ల చాలా మందికి అకస్మాత్తుగా బుక్ చేసుకుంటారు, పాపం రిజిస్టర్ చేసుకుంటారు, హాస్పిటలైజ్ అయ్యమని చెప్పి ఆగిపోతారు. జ్వరం వచ్చిందని చెప్పి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక చాలా మంది అనారోగ్యాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు దాదాపుగా 2.5 సంవత్సరాల కాలంలో ఒక 7-8 మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు మా ఏదో ఒక కారణం చేత. మరి ఎందుకు ఆ దోష నివారణ జరగడానికి కూడా పితృదేవతలు సపోర్ట్ చేయవు. ఎందుకనంటే, అంత దోషం ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. కట్టి పరిస్థితుల్లోనైనా కానీ పట్టుబట్టి చేసుకుంటే ఆ పితృదేవత విమోచనం జరిగి అనుకున్నటువంటి కార్యక్రమాల్లో మనం విజయం పొందుతాం. మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, ఒక పెద్ద బరువు తీరిపోయినట్టుగా మనకు ఫీలింగ్ ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.